నంచు మనం ఏం చేసుకున్నాం ఈరోజు? బజ్జీ చేసుకున్నాం. ఓకే. హలో గాయ్స్, ఈరోజు మేము ఏం చేసుకుంటున్నాం? పప్పుతో ఏం చేస్తున్నాం? బజ్జీలు. ఈరోజు మేము తోటకూరతో బజ్జీలు చేస్తున్నాం. మేము ఎలా చేసుకుంటామో మీరు కూడా ప్రాసెస్ అలానే చేస్తారా, ఇంకా వేరే డిఫరెంట్గా చేసుకుంటారో కంప్లీట్గా వీడియో చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. తన్షు, ఇదేం పప్పు నాని? శనగపప్పు. ఓకే, ఈ శనగపప్పుని 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇట్లా మనకి ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా విరిగిపోవాలి. ఇట్లా విరిగిపోతే మనకి కంప్లీట్గా మంచిగా నానినట్టు పప్పు. ఓకే, ఇప్పుడు దీన్ని మనము వడగట్టుకొని మంచిగా మిక్సీ చేసుకుంటాం. తోటకూరని మంచిగా శుభ్రంగా కడుక్కొని చిన్నగా మనం కట్ చేసుకోవాలి. నేను పప్పు అయితే ఈ కప్పుతోని నేను ఒక 1 కప్ తీసుకున్నాను. 1 కప్పు మనం పప్పు తీసుకుంటే తోటకూర ఒక కట్ట తీసుకోవాలి. ఈ ఆకు అనేది ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుంది. పప్పు తక్కువైనా ఆకు అనేది ఎక్కువ క్వాంటిటీ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు. చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. పప్పులో నీళ్ళు ఇంకిపోయాయి, మిక్సీలోకి తీసుకున్నాము. తంచు, ఎల్లిపాయ పొట్టు తీనా? పొట్టు తీయు. ఇందులో 4 పచ్చిమిర్చిలు యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ కావాలి అని అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అలాగే నేను ఇందులో వెల్లుల్లిని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే 5 వరకు నేను అలా తీసుకుంటున్నాను. తంచు, నువ్వు ఏం చేస్తున్నాను? అదేంటిది? గార్లిక్. వెల్లుల్లి. 4-5 వరకు తీసుకుంటున్నాను. ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేస్తున్నాను. కొంచెం మనం ఇలా మధ్యలో ఇట్లా కలుపుతూ మిక్సీ పెట్టాలి. ఎందుకంటే మనము ఇక్కడ వాటర్ కంప్లీట్గా లేకుండా మనం యాడ్ చేసుకుంటున్నాం కదా. పడుతున్నాను చూడండి, ఇలా మిక్సీ పట్టాలి. ఇట్లా కొంచెం బరకగానే ఉండాలి. బాగా మెత్తగా పట్టద్దు, కొంచెం బరకగా ఉంటేనే మనకి మంచిగా వస్తాయి. వాళ్ళు వీలైతే ఇంకా చిన్నగానైనా కట్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. చాలా చిన్నగా కట్ చేస్తేనే మంచిగా ఉంటుంది మనకి. మనం మిక్సీ పట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ మిక్సీ పట్టేటప్పుడు వేయలేదు, ఎందుకంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుందని నేను వేయలేదు. అందుకే నేను పప్పు మిక్సీ పట్టిన తర్వాత మనం ఇట్లా లాస్ట్కి కలుపుకునేటప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను. కడాయిలో ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆ హీట్ అయిన తర్వాత మనం చిన్నగా రౌండ్గా బాల్ లాగా చేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధానంగా ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. వేడిగా తింటే ఇంకా బాగుంటాయి. లాస్ట్లో ధనియాల పౌడర్ ఇట్లా మీద స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పౌడర్ ఇట్లా మీద వేసి టేస్ట్ చూడట్లేదు. మా పాప తోటకూర అంటేనే తినదు అసలుకి. నేను ఏం చేస్తాను అంటే ఇలా బజ్జీలలో తోటకూర వేసి ఇలా వేసిస్తూ ఉంటా. మీకు
కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.